నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే, కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4-5 లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల. మీరు చెప్పినట్టు జీవితంలో ఎవరికైనా సరే ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టాలని చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి 2024 చివరి 4 నెలలు ఈ విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. 2026 మనకు ఆగస్టులో ఉన్నాం. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఇట్టి 4 నెలలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయము చెప్పే ముందు గడిచిన వీరి జీవితంలో ఒక 4 విషయాలను తెలుసుకుందాం. వృషభం. ఈ వృషభ రాశి వారికి సంబంధించి సుమారుగా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి వీరికి తెలియకుండానే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ప్రారంభమైపోయింది. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి ఎవరో వీరి జీవితంలోకి రావడం కానీ, వారు సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును, భార్యకు తెలియకుండా భర్త ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతకాల్సినటువంటి సందర్భాలు, సొంత తమ్ముడు అక్కకు విభేదాలు రావడాలు, ఆస్తి పంపకాలలో, ఇన్నేళ్ళు కలిసి ఉన్నటువంటి ఒకే కుటుంబం చిందరవందరగా తయారైనటువంటి దాఖలాలు, ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, పిల్లల ఆరోగ్యము సరిగ్గా ఉండకపోవడము, పిల్లలకు తరచూ కూడా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వడం కావచ్చును, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏర్పడడాలు, కాలు విరగడం కానీ, బాత్రూంలో జారి పడడం కావచ్చును. అదేవిధంగా ఎస్పెషల్లీ ఆగస్టు, సెప్టెంబరు 2025లో హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును. వృషభ రాశికి సంబంధించినటువంటి భర్త సుమారుగా ఈ యొక్క ట్రేడింగ్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, ఆన్లైన్లో కానీ చాలా మట్టుకు డబ్బులు పోగొట్టుకోవడాలు, ఈ విషయం సీక్రెట్గా ఉంచడం, చీటీల దంద చేస్తూ వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఆ డబ్బులు బయట నుంచి తీసుకువచ్చి వీరికి అడ్జస్ట్మెంట్ చేయడాలు, చీటీలు ఎత్తుకున్న వారు డబ్బులు ఇవ్వకపోవడాలు, పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి అవ్వడాలు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడము, లాయర్ను కలవడము, చిరాకు కలిగించే అటువంటి ఫోన్స్ రావడము, ఇలా నేను చెప్పినవి చాలా తక్కువ. ఇంకా భూ సంబంధిత వివాదాలు, భార్యాభర్తలలో గొడవలు, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న విషయాలు బట్టబయలు అవ్వడాలు, గొడవలు జరగడాలు మస్తుగా అంటే మస్తుగా ఈ గడిచిన జూలై నెలలో ఒక 500 కాల్స్ మాట్లాడితే అందులో 100 కాల్స్ వృషభ రాశి వాళ్ళే. ఇవే సమస్యలు, ఇవే నాకేం తెలుసు. అదేవిధంగా ప్రజెంట్గా అమ్మవారి సమాధానం మేరకు గతంలో మనం చెప్పినటువంటి విషయాలలో అవి వారికి నచ్చి, వారికి కరెక్ట్గా అక్యురేట్గా అనిపించి అపాయింట్మెంట్ తీసుకొని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇక ఈ వృషభ రాశి వారికి మరి రాబోయే 4 నెలలలో ఇంకా చాలా జరిగినవి. వీరి జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు. ఇల్లు చేంజ్, ఒకటే నెలలో 2 సార్లు ఇల్లు చేంజ్ చేయడాలు, లైక్ 2-3 నెలల్లో ఉన్న ఇల్లు అమ్మడం కానీ, ప్రాపర్టీ అమ్మడం కానీ, ఇలా ఎన్నో జరిగిపోయాయి. అయితే ప్రజెంట్గా వృషభ రాశి వారికి వాహన ప్రమాదాలు, డబ్బు అధికంగా ఖర్చు అవ్వడం కావచ్చును, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడము, సడన్గా తీర్థయాత్రలకు వెళ్ళడాలు, సడన్గా ఎవరైనా మనుషులు కలవడం కావచ్చును, గతములో ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వారు మరలా తిరిగి మనకు పరిచయం అవ్వడం కావచ్చును, లైక్ బాయ్ ఫ్రెండ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఏదైనా కావచ్చును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతూ అసలు ఉద్యోగం వద్దు, నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటాను అని అనుకునేటువంటి ఆలోచనలు కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండేటువంటి సమాధానం కూడా ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం ఉంది, సంతానం కాని వారికి సంతానం అయ్యే యోగం ఉంది. ఈ నవంబర్ లోపే ట్రై చేయండి. నవంబర్ దాటితే కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో అది గమనించుకోదగ్గ విషయము. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో ఈ నవంబర్ డిసెంబర్ దాటితే మళ్ళీ భూ సంబంధిత సమస్యలు కానీ, నవంబర్ డిసెంబర్లో ఇల్లు కొనాలి అనే ఆలోచన కానీ, ల్యాండ్ కొనాలి అనే ఆలోచన కానీ ఇలా అధికమవుతుంది. ఉన్నిల్లు అమ్మేయాలి అనేది కానీ ఇలాంటివి ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఏదున్నా నవంబర్ లోపు గట్టిగా వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి. ఉద్యోగంలో స్థిరత్వాన్ని చూసుకోండి, వ్యాపారంలో కూడా స్థిరత్వాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా కుదిరితే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి ఈ వృషభ రాశి వారు. ఇంకా చాలా విషయాలు ఉన్నవి. వ్యక్తిగతంగా వారికి వివాహమా, సంతానమా, వ్యాపారమా, విదేశీ ప్రయత్నాల, లైక్ వీసా రిలేటెడా, H1 ఇవి వాటికి సంబంధించినవి తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఆప్షన్ నేనే. ఎందుకు అంటే నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాలను అందరికీ తెలుసు. కనుక నాతో మాట్లాడాలి అని అనుకునేవారు కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. తప్పకుండా నేను మీ జీవితంలోకి ఎంటర్ అయ్యాను అనుకుంటే తప్పకుండా మీ లైఫ్ అనేటువంటిది టర్న్ అవుతుంది. ఇది 100% చెప్తున్నా. అంతే. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. మహాదేవ.